ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనము యాకోబును బేతేలులో కలిసిన దేవుడు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యాకోబు దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు కలవలేదు. ఇక్కడ యాకోబు పరిగెడుతున్నాడు తన గతం నుంచి, తన అన్నయ్య ఏసావు నుంచి, తన తప్పుల ఫలితాల నుండి. అయితే ఎక్కడో మధ్యలో రాత్రివేళ పడుకున్నప్పుడు పరలోకం తెరవబడింది. హల్లెలూయా. దేవుడు మనం సరైన స్థలం చేరే వరకు ఎదురు చూడడు. మనం ఎక్కడున్నామో అక్కడే కలుస్తాడు. హల్లెలూయా. యాకోబు అత్యల్ప స్థితిలో ఉన్నాడు. 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. భయము, భవిష్యత్తుపై అనిశ్చితి, బలిపీఠం లేదు, ప్రార్థన లేదు, కేవలం అలసట మాత్రమే. అయితే దేవుడు వచ్చాడండి. హల్లెలూయా. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును. నీ జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా దేవుని శక్తివంతమైన దర్శనాలు సంభవిస్తాయి. హల్లెలూయా. మరి మనం ఊహించిన దానికంటే పరలోకం చాలా దగ్గరగా ఉంది. 12వ వచనంలో యాకోబు ఒక కల కనెను. ఒక నిచ్చెన భూమి మీద నిలబడబెట్టి దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. హల్లెలూయా. భూమి నుంచి పరలోకానికి సంబంధం ఉంది అని దేవుడు చూపించాడు. మన జీవితాలు ఎంత అస్థిరంగా ఉన్నా దేవుని కార్యం మాత్రము ఆగదు. హల్లెలూయా. ఈ రోజున నీవు ఒంటరిగా లేవు. పరలోకము నీ కోసం పనిచేస్తూ ఉంది. యోహాను 1వ అధ్యాయము 51వ వచనము. యేసయ్యే మన భూమికి పరలోకానికి మధ్య ఉన్న సంబంధము. 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచనము. ఎలీషా సేవకునికి కనపడిన పరలోక సైన్యాలు కనిపించాయి. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు యాకోబుని దోషిగా నిలబెట్టలేదు. దేవుడు ఏం చేశాడండి? యాకోబుకి సన్నిధి, వాగ్దానము, రక్షణ ఇచ్చాడు. 15వ వచనంలో, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను విడువను. హల్లెలూయా. యాకోబుని నువ్వెందుకు విఫలమయ్యావు అని అడగలేదు దేవుడు. అలాగే నిన్ను కూడా అడగట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను విడువను, ఐ విల్ నెవర్ లీవ్ యూ అని అంటున్నాడు. హల్లెలూయా. మరి అక్కడ సాధారణ స్థలము ఒక పరిశుద్ధ స్థలమైంది. యాకోబు అన్నాడు, నిత్యముగా ఇక్కడ యెహోవా ఉన్నాడు, నేను ఎరుగలేదు అని 16వ వచనంలో. హల్లెలూయా. యాకోబు అందుకే ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరం. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనము. నీవు దేవుని మందిరమే. నువ్వెక్కడున్నా దేవుని సన్నిధిని గుర్తిస్తే అదే బేతేలు. హల్లెలూయా. దేవుని దర్శనాలను నిర్లక్ష్యం చేయకు. బేతేలు దేవుడు ఈరోజు సజీవుడై నీతో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా.